హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వరల్డ్. ఈరోజు ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్, ఇది హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్. జనరల్గా మనకు తెలిసి హెచ్టిఎంఎల్ ఇలా స్ట్రక్చర్ రాస్తామని. ఇక్కడ హెచ్టిఎంఎల్లో లాంగ్ ఈక్వల్స్ టు ఈఎన్ అని ఇచ్చాను. అంటే ఈ హెచ్టిఎంఎల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రాస్తున్నామని అర్థం. ఈ హెడ్ ట్యాగ్లు ఇంతకుముందు నేను టైటిల్ ఒకటి ఇచ్చేది చూపించాను. వీటిని మెటా ట్యాగ్స్ అంటారు. ఈ మెటా ట్యాగ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే బ్రౌజర్కి కానీ సెర్చ్ ఇంజన్కి కానీ మనం ఇన్ఫర్మేషన్ ఏదన్నా చెప్పాలి అనుకున్నప్పుడు ఈ మెటా ట్యాగ్స్ హెడ్ సెక్షన్లో మాత్రమే యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ మెటా ట్యాగ్లో క్యార్ సెట్ ఉంది. క్యార్ సెట్ అంటే నథింగ్ బట్ క్యారెక్టర్ సెట్ అనమాట. ఈ UTF-8 అని రాసాం కదా, ఇది ఒక ఎన్కోడింగ్కి యూజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఇచ్చినది ఇంగ్లీష్ కానీ ఏదైనా సింబల్స్ కానీ ఇమేజెస్ కానీ ఏదో ఒకటి ఇస్తాం కదా, ఒక వర్డ్ కానీ ఇది చూస్తుంది ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా ఉందా లేదా అని దానికి యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఈ మెటా నేమ్ వ్యూ పోర్ట్ కంటెంట్ విత్ డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్. ఈ లైన్ వెబ్ పేజ్ని డిఫరెంట్ డివైస్లో రెస్పాన్సివ్గా ఎలా మార్చాలి, ప్రాపర్ సైజ్లో ఎలా డిస్ప్లే ఇవ్వాలి అనే దానికి యూజ్ చేస్తాం. వ్యూ పోర్ట్ అంటే మొబైల్లో పేజ్ కరెక్ట్ సైజ్లో చూపిస్తుందా లేదా. ఇప్పుడు మనం పీసీలో చూస్తే రెస్పాన్సివ్ అనేది ఫుల్గా వస్తుంది పేజ్. అదే మొబైల్లో చూసేసరికి ఫామ్ పేజ్ అనేది లైన్ బై లైన్ వస్తుంది. అంటే అది ఫామ్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బాడీ ట్యాగ్లో ఫామ్ క్రియేట్ చేయాలంటే మనం ఫామ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. ఈ ఫామ్ అనే మెథడ్లోనే మనం ఏదైతే రాస్తామో అదే డిస్ప్లే అవుతుంది. ఖచ్చితంగా ఫామ్ క్రియేట్ చేయాలంటే ఫామ్ అనే మెథడ్ కంపల్సరీ. ఇప్పుడు ఈ ఫామ్ ట్యాగ్లోనే మనం రాయాలి, ఏది రాస్తామో అదే డిస్ప్లే అవుతుంది. ఫామ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే జనరల్గా యూజర్ దగ్గర నుండి మనం ఇన్పుట్ తీసుకోవడానికి మిడిల్లో మనం యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవాలి. సో ఇన్పుట్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇన్పుట్ టైప్, ఈ టైప్ అనే అట్రిబ్యూట్లో మనం ఏదైనా తీసుకోవాలి ఇన్ఫర్మేషన్ యూజర్ దగ్గర నుండి. అంటే వాళ్ళు ఏమైనా టైప్ చేయాలా లేదా ఊరికే క్లిక్ చేయాలా, రేడియో బటన్స్ ఉంటాయి కదా, ఊరికే క్లిక్ చేయడం, ఏం పర్ఫామ్ చేయాలని చెప్పడానికి మనం టెక్స్ట్, అంటే నేమ్కి టెక్స్ట్ యూజ్ చేస్తాం కదా, అందుకు టెక్స్ట్. ఇలా రాస్తే ఊరికే టెక్స్ట్ బాక్స్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవ్వదు, టెక్స్ట్ బాక్స్ ఒకటి వస్తుంది. అప్పుడు యూజర్కి తెలియదు కదా ఏం రాయాలి దాంతో. సో లేబుల్ అనేది ఇవ్వాలి. ఇది డిస్ప్లే పర్పస్కి నేమ్ ఎంటర్ చేయమని, జస్ట్ యూజర్కి తెలియడానికి. ఇప్పుడు మనం అవుట్పుట్లో చూస్తే నేమ్ ఒక డిస్ప్లే బాక్స్, ఇది వచ్చేసి ఇన్పుట్ టైప్. ఈ ఇన్పుట్ టైప్లో యూజర్ ఏవి ఇవ్వాలో అట్లా, సపోజ్ XYZ అలా నేమ్ ఏవి ఇవ్వాలో దాన్ని అర్థం కావడానికి లేబుల్ యూజ్ చేస్తే తెలుస్తుంది. నెక్స్ట్ అలానే ఈ ఇన్పుట్ టైప్లోనే ఇంకొక అట్రిబ్యూట్ ఉంది, ప్లేస్ హోల్డర్. ప్లేస్ హోల్డర్ అంటే ఇప్పుడు మనకి ఇందాక ఎంటీగా ఇక్కడ అవుట్పుట్లో ఎంటీగా ఉంది కదా, ఇక్కడ కూడా మనము కొన్ని ఫామ్స్ అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్గా ఒకటి వాల్యూ ఉంటుంది, యువర్ నేమ్. అంటే ఒక డిస్ప్లే ఇలా జస్ట్ షోయింగ్ పర్పస్ ఓన్లీ ఎంటర్ యువర్ నేమ్ లైక్ దట్. నెక్స్ట్ పాస్వర్డ్కి ఎలా క్రియేట్ చేయాలో ఇక్కడ మనం ప్రీవియస్గా నేమ్ ఇలా ఈ లేబుల్లో రాయాలి, ఇన్పుట్ టైప్ ఇలా అన్నాం కదా, అలానే పాస్వర్డ్ కూడా లేబుల్లో రాయాలి, ఫోన్ నెంబర్, ఈమెయిల్. ఇక్కడ పాస్వర్డ్లో టైప్లో పాస్వర్డ్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్కి నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్కి ఈమెయిల్ ఇవ్వాలి. ఇది ఇప్పుడు ఈమెయిల్ కానీ నెంబర్ కానీ అది కూడా టెక్స్టే అనే డౌట్ రావచ్చు. కానీ ఎందుకు టైప్లో ఈమెయిల్ ఇచ్చాం నెంబర్ ఇచ్చామంటే మనకి బ్రౌజర్కి అర్థం అవ్వాలన్నమాట. ఈమెయిల్ అంటే మనకు అడ్రస్ సింబల్ ఉండాలి, gmail.com ఉండాలి అని, నెంబర్ అంటే నెంబర్ ఫార్మాట్లో ఉండాలి అని. పాస్వర్డ్ అనేది నెంబర్ ఫార్మాటే, కానీ పాస్వర్డ్ ఎందుకు ఇచ్చామంటే నెంబర్ ఫార్మాట్ ఇస్తే ఊరికి మనకు నెంబరు ఎంటర్ చేయగానే అదే మనకు కనపడుతుంది పాస్వర్డ్. సెక్యూరిటీ పర్పస్ కోసం డాట్స్ డిస్ప్లే చేయాలి కదా, సో పాస్వర్డ్ అని ఇస్తే మనం ఎంటర్ చేసినది డాట్స్ రూపంలో ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేమ్ రోబో, ఇక్కడ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసినదంతా ఏమైనా టైప్ చేయండి ఇలా డాట్స్లో. ఇక్కడ మళ్ళీ హై సింబల్ కూడా చూపిస్తుంది, జనరల్ పాస్వర్డ్కి ఎలా ఉంటుంది అలా. అక్కడ హైడ్ అండ్ హైడ్ కూడా చేసుకోవచ్చు కదా లైక్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ మనం ఈమెయిల్. ఇప్పుడు ఇది రెస్పాన్సివ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ మనం ఇది బ్రౌజర్ అనేది ఫుల్ చేసుకున్నప్పుడు ఇట్లా ఒక లైన్ మొత్తం వచ్చింది చూడండి, ఇది రెస్పాన్సివ్. సైజ్ విడ్త్ తగ్గే కొద్దీ
ఇక్కడ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ కాకుండా ఫిక్స్డ్గా ఉండాలంటే సిఎస్ఎస్ చెప్పేటప్పుడు చెప్తాం, మీడియా క్వరీ అనేది ఒకటి ఉంది, అది యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు అన్నీ ఒకే లైన్లోనే వచ్చాయి. ఎందుకు ఇలా వచ్చాయంటే ఇవన్నీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి. సో ప్రతి దానికి అయిపోయిన తర్వాత మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ప్రతి దాని బ్రేక్ స్టేట్మెంట్ ఇస్తేనే నెక్స్ట్ లైన్లోకి వస్తుంది, లేదంటే సేమ్ లైన్లో ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం రిక్వైర్డ్ అనేది ఇచ్చామంటే అది ఖచ్చితంగా ఫిల్ చేయాలని చెప్పేసి ఆ పర్టికులర్ ఫీల్డ్. ఇక్కడ ఫామ్లో యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, 2 యాక్షన్ యాట్రిబ్యూట్, మెథడ్ యాట్రిబ్యూట్ 2 ఉన్నాయన్నమాట. ఈ యాక్షన్లో మనం వాల్యూ అనేది ఒక ఫైల్ అనేది ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా ఇప్పుడు మనం ఫామ్ ఫిల్ చేశాక సబ్మిట్ అయ్యాక యూజర్కి ఏదైనా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు ఈ ఫామ్లో మనం ఒకటి రాయాలి. ఈ బాడీ ట్యాగ్లో ఏదైతే రాస్తామో అది కదా డిస్ప్లే అవ్వేది. ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఇదే డిస్ప్లే చేస్తుంది ఫామ్ సబ్మిట్ చేశాక యూజర్ రెస్పాన్స్ లాగా. ఇక్కడ మెథడ్ పోస్ట్ గెట్ అని ఉంటాయి, అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం. కొన్ని సెక్యూరిటీ పర్పస్ లేకుంటే మనకు పైన డిస్ప్లే అవుతుంది అనమాట ఫామ్లో, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ బటన్ అంటే టైప్లో సబ్మిట్ అని ఇవ్వాలి, వాల్యూ కూడా సబ్మిట్ ఇవ్వాలి. ఇక్కడ వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి ఈ ఇన్పుట్ ట్యాగ్కి. అయినా మనం ఎప్పుడు వాల్యూస్ ఇవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు ఇవ్వాలంటే వాల్యూ సబ్మిట్ ఇస్తేనే ఆ బటన్ సబ్మిట్ బటన్ అని దానికి అర్థం అవుతుంది. మనం క్లిక్ చేయగానే సబ్మిట్ అవ్వడానికి. రీసెట్ ఇస్తే రీసెట్ మొత్తం క్లియర్ అవుతుంది. ఇక్కడ బటన్ అని ఇచ్చాం టైప్, ఇది జస్ట్ ఏ బటన్. ఇప్పుడు నువ్వు దాన్ని క్లిక్ చేస్తే ఏం పర్ఫామ్ అవ్వదు, అంటే సబ్మిట్ అవ్వదు. మనం ఇంటర్నల్గా ఏదైనా పర్ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఈ బటన్స్ యూజ్ చేస్తాం అనమాట. దానికి సపరేట్గా మళ్ళీ వేరే కోడ్ రాయాలి. వాల్యూ రిజిస్టర్, ఇక్కడ వాల్యూ ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు వాల్యూ అనేది ప్రతి ఇన్పుట్ టైప్లో ఒకటే కాదు. ఇక్కడ ఈ వాల్యూ అనేది సబ్మిట్ పర్పస్కి, ఈ వాల్యూలు వచ్చే రీసెట్ పర్పస్కి, ఇది పర్ఫామ్ కావడానికి యాక్షన్కి. ఇక్కడ ఇచ్చే వాల్యూ డిస్ప్లేకి. ఇది బటన్ టైప్ అని అన్నాం, ఆ బటన్ టైప్ ఏ నేమ్తో డిస్ప్లే అవ్వాలనడానికి ఈ వాల్యూ వర్క్ అవుతుంది. ఒక్కొక్క దాని టైప్ పట్టించి వాల్యూ అనేది వర్క్ అవుతుంది, అన్నిటికీ సేమ్గా వర్క్ అవ్వదు. ఇక్కడ చెక్ బాక్స్ అంటే తెలుసు కదా, ఇప్పుడు బోత్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు యూజర్కి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు వచ్చు, అంటే సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు చెక్ బాక్స్ యూజ్ చేస్తాం, లేదా ఒకటైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూ ల్యాంగ్ అని ఇచ్చాం కదా, ఈ ల్యాంగ్ అనేది డేటాబేస్కి వెళ్తుంది. అంటే అడ్మిన్ ఇప్పుడు యూజరు ఫిల్ చేశాక ఫామ్ చూసుకుంటారు కదా అడ్మిన్ వాళ్ళు, అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ యూజర్ నుండి వచ్చిందని. ఇప్పుడు ఇంగ్లీష్ అని వచ్చి ఉంటుంది, తెలుగు అని వచ్చి ఉంటుంది, ఏంటది? ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు అని వస్తే ఏమిటని తెలియదు కదా. సో వాల్యూలో లాంగ్వేజ్ అని ఇస్తే లాంగ్వేజ్ ఇంగ్లీష్ కీ వాల్యూ పేరు లాగా స్టోర్ అవుతుంది. ఇక్కడ కూడా ఇవ్వచ్చు మనం టైప్లో ఎంటర్ యువర్ పాస్వర్డ్, ఎంటర్ యువర్ నేమ్ దగ్గర వాల్యూలో నేమ్ అని ఇస్తే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, జస్ట్ నేము, పర్సన్ నేము అలా. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రేడియో బటన్ ఇచ్చాం. రేడియో అంటే ఇప్పుడు మనం జెండర్ మెయిల్ ఫీమేల్ అని ఇచ్చాం కదా, ఏదైతే తీసుకుంటుందో వాల్యూ మెయిల్ ఫీమేల్ అని ఇచ్చాం. ఇది కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఇప్పుడు మన లోకల్ డివైస్లో నుండి ఫైల్ తీసుకోవాలంటే ఏదైనా ఫైల్ అనే టైప్లో ఇవ్వాలి. కలర్, డేట్, రేంజ్. డేట్ అనేది డేటా బర్త్ కోసం తీసుకోవడానికి. ఇక్కడ సెలెక్ట్ క్లోజ్ ఉంది, మధ్యలో ఆప్షన్స్ రాసాం. ఇవి ఎందుకంటే డ్రాప్ డౌన్ లిస్ట్ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉంది, మనం చెక్ బాక్స్ 2 క్లిక్ చేసాము. ఇక్కడ 2 క్లిక్ చేసాం, 2 క్లిక్ అయ్యాయి, లేదా ఓన్లీ 1 అయినా తీసుకోవచ్చు చెక్ బాక్స్. ఇప్పుడు రేడియో బటన్ ఉంది, ఇది క్లిక్ చేసి ఇది క్లిక్ చేసాం. 2 క్లిక్కబుల్ కావద్దు కదా, అంటే ఏదర్ పర్సన్ మెయిల్ ఆర్ ఫీమేల్ అంతే. సో ఇట్లా 2 క్లిక్ అవుతున్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇలా రేడియో బటన్లో నేమ్ యాట్రిబ్యూట్ ఇవ్వాలి. నేమ్ యాట్రిబ్యూట్ ఎందుకు ఇస్తామంటే ఇప్పుడు నేమ్ అనేది సేమ్ అట్లా 2 or 3 మనకి ఎన్నిటికైతే ఒక్కటే పర్ఫామ్ కావాలి అన్నప్పుడు నేమ్ యాట్రిబ్యూట్ ఇచ్చి ఆ నేమ్లో వాల్యూ కూడా సేమ్ ఇవ్వాలి. కంటెంట్ కదా సేమ్ ఇస్తేనే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనం మెయిల్ ఫీమేల్ 2 క్లిక్ చేసుకోకూడదు, ఓన్లీ 1 క్లిక్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ నేమ్ యాట్రిబ్యూట్లో ఇక్కడ వాల్యూ అనేది ఒక్కటే ఇవ్వాలి, డిఫరెంట్ ఇస్తే మళ్ళీ అది వర్కౌట్ అవ్వదు. అలా ఎన్నిటికైనా ఇవ్వచ్చు అనమాట, ఓన్లీ 1 థింగే మనం చూస్ చేసుకోవాలన్నప్పుడు. ఇక్కడ ఇదర్ మెయిల్ ఆర్ ఫీమేల్, ఇది నేమ్ యాట్రిబ్యూట్ వర్క్ అవుతుంది ఇలా.
ఇక్కడ చూస్ ఫైల్ అంటే మన డివైస్లో ఫైల్ చూస్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇలా ఏదైనా పెట్టి మనం క్లిక్ చేసి ఓపెన్ చేసి ఫైల్ స్టోర్ అవుతుంది. ఇక్కడ కలర్, ఏదైనా కలర్, దిస్ డేట్ ఆఫ్ బర్త్, ఏదో ఒక డేట్ ఇచ్చి, రేంజ్ కొందరు ఇస్తారు కదా మీకు జావా, పైథాన్ ఇంత రేంజ్లో వస్తుంది, జస్ట్ రేటింగ్ బదులు రేంజ్ లాగా ఇలా బాక్స్ ఇవ్వచ్చు. సెర్చ్ మీ, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్, ఇప్పుడు ఇది క్లిక్ చేస్తేనే మిగతా ఆప్షన్స్ చూపిస్తుంది. ఇది డ్రాప్ డౌన్ లిస్ట్. ఇప్పుడు ఇంతవరకు చూసిన ఫామ్లో రిక్వైర్డ్ అని స్టార్ మార్క్ లేదు, అంటే ఆప్షన్ ఫిల్ చేస్తే చేయొచ్చు లేదంటే లేదని యూజర్ వదిలేసినా సబ్మిట్ అవుతుంది ఫామ్. అలా కాకోకుండా మనం రిక్వైర్డ్ అని ఇస్తే, అంటే జనరల్ ఫామ్ ఫిల్ చేస్తాను తెలుసు కదా, రిక్వైర్డ్ ఇస్తే ఖచ్చితంగా అవి ఫిల్ చేయాల్సినవి అని. అప్పుడు ఇక్కడ మనం ఇన్పుట్ ట్యాగ్లో రిక్వైర్డ్ యాట్రిబ్యూట్ ఉంటుంది, యాట్రిబ్యూట్ ఇవ్వాలి. అలా ఇది ఇస్తే మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. సారీ ఫర్ దట్, ఇందాక వాల్యూ ఇవ్వాలి సర్వర్కి, అంటే యూజర్ నేమ్తో పాటు ఇక్కడ ఇచ్చిన వాల్యూ కూడా వెళ్తుంది అన్నా కదా, వాల్యూ కాదు నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వాలి. ఇక్కడ రేడియల్ నేమ్ ఎలా వర్క్ అవుతుందంటే ఓన్లీ వన్ ఆప్షన్ క్లిక్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ పంపించడానికి వర్క్ అవుతుంది. మనం ఏదన్నా ఒక ఇన్పుట్ యాట్రిబ్యూట్లో ఇన్పుట్ ట్యాగ్ ఉంది, ఇక్కడ లాస్ట్లో రిక్వైర్డ్ అని రాస్తే ఆ ఫీల్డ్ ఖచ్చితంగా ఫిల్ చేయాలని, మిగతావన్నీ చేసిన చెక్కిన సబ్మిట్ అవుతుంది. ఇలా రిక్వైర్డ్ ఇచ్చిన ఫీల్డ్ మాత్రం సబ్మిట్ చేస్తేనే, ఫిల్ చేస్తేనే సబ్మిట్ అవుతుంది. ఇంకా అవుట్పుట్లో ఇప్పుడు ఇక్కడ మనం నేమ్ రోబో అని ఇచ్చాం, నేమ్లో రిక్వైర్డ్ అని ఇచ్చాం. ఒకవేళ రోబో అనేది ఇవ్వకుండా సబ్మిట్ చేసామంటే అది కాదు. చూపిస్తాను. ఇప్పుడు బటన్ చెప్పాను కదా, ఇది జస్ట్ బటన్, ఊరికే వాల్యూ రిజిస్టర్ అని ఇచ్చాం. క్లిక్ చేస్తే ఏం పర్ఫామ్ అవ్వచ్చు. ఇక్కడ రీసెట్ కొడితే వాల్యూస్ అన్నీ పోయాయి. ఇంతకుముందు ఇక్కడ రోబో పాస్వర్డ్ ఇచ్చాం, రీసెట్ కొట్టింటే పోయాయి. ఇప్పుడు సబ్మిట్ కొడతాం, సబ్మిట్ కొడితే సబ్మిట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏం చూపిస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్, ఎందుకు రిక్వైర్డ్ అని ఇచ్చాం, అందుకే ఈ ఫీల్డ్కి మాత్రమే ఇలా చూపిస్తుంది. ఇప్పుడు మిగతా ఫీల్డ్స్ అన్నీ నేనేం ఫిల్ చేయలేదు. సబ్మిట్ కొడితే ఫామ్ సబ్మిట్ అవుతుంది. చూడండి సబ్మిట్ అయ్యి ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఎందుకు, మనం response.html అని ఇచ్చాం కదా, ఆ ఫామ్లో మనము యాక్షన్ పర్ఫామ్ చేశాక ఇది డిస్ప్లే చేయడానికి. అదే ఆ ఫైల్ మనం ఇవ్వలేదనుకో ఏం రాదు మీకు, ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఏం రాదు. ఇప్పుడు మనం మెథడ్ పోస్ట్ అనేది తీసేసాం కోడ్లో. అలా తీసేయడం వల్ల ఇక్కడ చూడండి సెర్చ్ బార్లోని యూజర్ నేమ్ ఏమి ఇచ్చావో కనపడుతుంది కదా, రోబో అని. చూడు, అదే మెథడ్ నేమ్ పోస్ట్ అని ఇచ్చాము, కానీ రెస్పాన్స్ HTML ఇచ్చాము కాబట్టి సబ్మిటెడ్ అని చూపించింది. ఈ ఫైల్లో రాసాము కాబట్టి, లేదంటే చూపించదు. యాక్షన్ యాట్రిబ్యూట్ సేవ్ చేసి ఇక్కడ మెథడ్ పోస్ట్ అని ఇచ్చాను, యాక్షన్ తీసేసాను, ఫైల్ సబ్మిట్ చేస్తే ఎలా, ఇప్పుడు చూపించదు ఫామ్ సబ్మిటెడ్ అని, ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ రిక్వైర్డ్ అనే యాట్రిబ్యూట్ ఎలా అయితే ఇచ్చామో, ఇక్కడ పాస్వర్డ్ కూడా మ్యాక్సిమం లెంత్ 8 digits ఉండాలి అని. ఇప్పుడు మ్యాక్సిమం నేమ్ ఉంది, మ్యాక్సిమం లెంత్ 20, అంటే 20 letters వరకే. ఆ తర్వాత ఫిల్ చేస్తే అది ఫిల్ అవ్వదు మనం ట్రై చేసినప్పుడు. ఇక్కడ ఇంతకుముందు నెంబర్ ఇచ్చాం ఫోన్ నెంబర్కి, అలా ఇవ్వడం వల్ల నెంబర్ ఎన్ని డిజిట్స్ అయినా తీసుకుంటుంది, 12 ఇచ్చినా 13 ఇచ్చినా. కానీ ఫోన్ నెంబర్ 10 digits కదా, కాబట్టి TL యూజ్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ మనం తీసుకోవాలి యూజర్ నుండి అన్నప్పుడు టెక్స్ట్ ఏరియా యూజ్ చేస్తాం, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్. ఇక్కడ ఎంత రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి, విడ్త్ లాగా హైట్ లాగా అనమాట. ఇక్కడ లేబుల్లోనే ఇవ్వాలని చెప్పాలి, అంటే పేరు డిస్ప్లే అవ్వాలంటే లేబుల్ ట్యాగ్ ఇచ్చిపోయినా కూడా డిస్ప్లే అవుతుంది. చూస్తే చూడండి లేబుల్ ట్యాగ్ ఇవ్వలేదు కానీ అడ్రస్ అయ్యింది. ఇది టెక్స్ట్ ఏరియా అనమాట, యూజర్ ఏమైనా రాసుకోవచ్చు, లెటర్స్ ఇన్ డిజిట్స్ ఏమైనా రాయొచ్చు. అడ్రస్ అనేది బోత్ అంటాయి కదా. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా చెక్డ్ అని, డిఫాల్ట్గా మనం ఓపెన్ చేస్తానే ఇక్కడ ఇంగ్లీష్ అనేది చెక్డ్లో రావాలి అంటే మనం ఇన్పుట్ ట్యాగ్ రాసాం కదా, అక్కడ చెక్డ్ అని ఇవ్వాలన్నమాట. అదొక యాట్రిబ్యూట్. మ్యాక్స్ లెంత్ ఎలా ఇచ్చాము ఇన్పుట్ ట్యాగ్లో, అలాగే చెక్డ్ అని ఇస్తే డిఫాల్ట్ ఇంగ్లీష్ చెక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఫిల్ చేస్తే ఇందాక ఫామ్ సబ్మిట్ చేశాక
ఇక్కడ పైన డిస్ప్లే అయిపోయింది, గమనించారు లేదు. ఇప్పుడు మెథడ్ పోస్ట్ ఇవ్వడం వల్ల డిస్ప్లే అవ్వదు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఖచ్చితంగా ఇది ఇచ్చాం కాబట్టి రోబో పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తుంది. సబ్మిట్ చేస్తే రెస్పాన్స్ కూడా రాదనమాట. చూడండి, దిస్ పేజ్ ఇస్ మెంట్ వర్క్ రైట్ అని మనకేం చూపించలేదు. ఇక్కడ ఫామ్ సబ్మిటెడ్ అని అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది డేటాబేస్కి, అది సర్వర్కి, కానీ మనకు తెలియదు సబ్మిట్ అయ్యిందా లేదా అని. అలా కన్ఫ్యూజ్ అవ్వకోకుండా ఉండడానికి ఒక యాక్షన్ అట్రిబ్యూట్ ఫైల్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నా చూపిస్తుందా? ఏం చూపించట్లేదు. మనం ఏమి ఇచ్చాం, వాల్యూస్ అన్నీ చూపించట్లేదు. ప్రీవియస్గా ఇందాక అబ్జర్వ్ చేస్తే యాక్షన్ ఇచ్చిన ఇది మెథడ్ పోస్ట్ ఇవ్వనప్పుడు పైన చూపించింది. సెక్యూరిటీ పర్పస్ కోసం మెథడ్స్ యూజ్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫైల్ ఇన్పుట్ ట్యాగ్ ఎలా తీసుకోవాలి ఇలాంటివన్నీ ఈరోజు చెప్పాను. నెక్స్ట్ సిఎస్ఎస్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియో నుండి. ఆ సిఎస్ఎస్ క్లాసెస్ తర్వాత, అది కొన్ని క్లాసెస్ తర్వాత ఫైల్కి కలరింగ్, ఇంకా నార్మల్ ఫైల్స్ ఎలా ఉంటాయి, ఫామ్స్ ఎలా ఉంటాయి, అలా ట్రై చేద్దాం, ఒకటి బిల్డ్ చేద్దాం. ఇప్పుడు జస్ట్ ఏవేవి ఏ దానికి తీసుకుంటాము అంటే ఇన్పుట్ టైప్ ఎలా, టెక్స్ట్ ఎలా, జస్ట్ బేసిక్ చూసాము. సిఎస్ఎస్ తర్వాత ఫామ్ బిల్డ్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.